ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం నీకోసమై ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను. చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయి పాదుకలను ఒక్కసారి తనివి తీరా తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను, అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధను ఇప్పుడే తొలగించేలా ఒక మంచి సందేశాన్నయితే నీకు వినిపించబోతున్నాను అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ జ్యోతిష్యం చెప్పించుకుంటూ మనకు సరైనటువంటి సమాధానం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం కదండి. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ గోవిందరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ, లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే ఒక మంచి సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే లభించాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో తెలియజేసి తప్పకుండా మంచి పరిష్కారం అయితే తెలుసుకోండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ గురువారం రోజున నీకోసమై ఒక మంచి శుభవార్తతో ఈ సాయి రాబోతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గురుపాదుకలను తనివి తీరా నీ మనసారా సాయి రూపాన్ని ధ్యానించి ఒక్కసారి తాకి చూడు. ఇప్పుడే నీకు నీ మనసులో ఉన్నటువంటి నీ కోరికను, అలాగే నీకున్నటువంటి కష్టాన్ని శాశ్వతంగా తొలగించేందుకు కొన్ని మంచి మాటలనైతే ఈ సాయి చెప్పబోతున్నాడు. మరి పూర్తిగా వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావనుకుంటున్నాను. ఈ మధ్య నువ్వు చాలా మానసికంగా ఎంతో బాధపడుతూ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదూ. ముందు ఆ మానసికమైనటువంటి బాధ నుండి బయటకు రా. కేవలం దాని వలన ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం అంతా కూడా పాడు చేసుకుంటూ వస్తున్నావు. నీకు మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను. అలాగే పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను. నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. ఈ రోజు వరకు కూడా నువ్వెంతో విలువైనటువంటి నీ కన్నీటిని నీ కష్టాల ద్వారా కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి కన్నీరు అంటూ రావడం జరిగితే అది కేవలం ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. ఇది మాత్రం సత్యం. ముందు నీ మనసును అదుపులో ఉంచుకో. అందుకెంతో సాధన చేయాలి. లేకపోతే ఆ మనసు మనల్ని కీలుబొమ్మలా చేసి ఆటలు ఆడేలా ఒక ఆటబొమ్మలా చేస్తుంది. నీ మనసును దృష్టిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. సమస్యలు, కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటి గురించే ఆలోచిస్తూ ఇలా దిగాలు పడితే ఎలా చెప్పు? అసలు నీకోసం నువ్వు కోరుకోవాలే కానీ, నాపై నువ్వు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ, ఎప్పటికీ కూడా నాకు నీ గుండెలోనే స్థానం ఏర్పాటు చేసుకొనుంటాను తెలుసా? అసలు నీకేం కావాలి చెప్పు? నేను వాడినటువంటి జోలి చాలా చిన్నదిగా అందరికీ కనిపించొచ్చేమో కానీ, దానిలో ప్రపంచంలో లేనటువంటి విషయాలన్నీ కూడా దాగుంటాయి. మరి నా జోలిలో మీకు ఇవ్వలేనిదంటూ ఏదైనా ఉంటుందా? నన్నే నమ్మిన వారి కష్టసుఖాలు, అలాగే వారి ప్రతి సమస్య నాతో పంచుకుంటూ నా వెంట నడిచేవారిని నేనెందుకు వదిలిపెడతాననుకుంటున్నారు? అలా అనుకోవడం మీ భ్రమ అవుతుంది. అది కేవలం మీ భ్రమే కాదు, మీ మూర్ఖత్వం కూడా అవుతుంది. బాబా అసలు నన్ను పట్టించుకుంటున్నాడా? లేదంటే నా సమస్యలపై దృష్టి సారిస్తున్నాడా? నా సమస్యలను, కష్టాలను అసలు ఆయన ఎప్పుడైనా కానీ ఆ పరిస్థితులను దాటించేటటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశాడా అని మీలో మీరే అపనమ్మకాన్ని పెంచుకోకండి. ఏదైనా కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారంగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా మీ దరికి చేరుస్తానని ఎన్నోసార్లు చెప్పాను. నిన్ను నా వైపు అడుగులు వేసేలా చేసిన రోజే నీకున్నటువంటి భారం మొత్తం నేనే మోస్తున్నానని చెప్పాను కదా. మరి నువ్వు ఇంకా గమనించలేకపోవడం అది నీ మూర్ఖత్వమే అవుతుంది. వేలు పట్టి మరీ నడిపించేటటువంటి నీ తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి గొప్ప ప్రయోజకుడిని చేసిన విధంగా నువ్వు ఏ విధంగా అయితే బాబా అంటూ ఒక గురువుగా, ఒక తండ్రిగా నా వైపు అడుగులు వేశావో ఆ రోజు నుండి నీ ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటూ, అలాగే నీ సమస్యల గురించి, అలాగే నీ సంతోషమైన లేదంటే దుఃఖమైన ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకుంటూ వస్తున్నావు చూడు. ఆ రోజు నుండి నీ బాధ్యత మొత్తం నేనే స్వీకరించాను. ఇక నీకున్నటువంటి బాధ, సమస్య, కష్టం ఏదైనా కానీ ఈ రోజుతో తొలగిపోబోతుంది. ఈ గురువారం రోజున నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను నువ్వు వినాలనే కదా ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను.
అయితే ఇది కేవలం సందేశంలా మాత్రమే కాకుండా, నీ జీవితానికి అవసరమయ్యేటటువంటి ఒక మంచి మాటగా గుర్తుంచుకో. వినే ముందు అనుమానించవద్దు. అలాగే నమ్మకంతోనే విను. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరం. అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి మాటలే చెబుతున్నాను. నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు ఎప్పుడూ కూడా నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు. అలాగే నా నామాన్ని కూడా నీ మదిలో ఎప్పుడూ కూడా స్మరించలేవు. ఇది నా మాటగా గుర్తుంచుకో. నా ఆజ్ఞ మేరకు నిన్ను నా దర్శనానికి ప్రతిరోజు కూడా ఇష్టపూర్వకంగానే పిలుస్తున్నాను. ఇక నీకు పత్రాలతో కూడినటువంటి కొంత పని ఆలస్యం అవుతుందని చాలా రోజుల నుండి చింతిస్తూ వస్తున్నావు కదూ! అలాగే నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా త్వరగా నేను గుర్తించాను. అందుకు తగినటువంటి పరిష్కారం కూడా నీ ద్వారానే కనుక్కునేటటువంటి గొప్ప సూచన తెలియజేయబోతున్నాను. తద్వారా విజయం తప్పక నీదే అవుతుంది. కాస్త ఓపికగా వేచి చూడు. అంతగా నిరాశ చెందవద్దు. క్షణకాలంలో కూడా ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి నీకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు చూసి బాధపడనవసరం లేదు. మరలా రేపు ఇలాగే ఉంటుందేమోనని కూడా దిగాలు పడనవసరం లేదు. నేను నీ ప్రార్థనను వింటున్నాను. అలాగే నీ సమస్యలను వింటున్నాను. జీవితం కష్టమైనదే, ఒప్పుకుంటాను. చాలా సవాళ్లు మీకు ఎదురుపడుతూ ఉంటాయి. ఎన్నో చీడపురుగులు, అలాగే ముళ్ళు నువ్వు వెళ్ళేటటువంటి మార్గంలో నీకు తారసపడుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా జయించడానికి ఒక్కటే మార్గం. అదేంటో తెలుసా? నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోవడం. ఒక చెట్టు వేర్లు చాలా దృఢంగా ఉండాలి. అంటే ఎంతగానో తెలుసా? మట్టి నుండి కూడా వేరు చేయలేనంతగా. అలాగే నీ మనసు కూడా అంతే దృఢంగా ఉండాలి. ఎన్ని కష్టాలు, సమస్యలు నీ ముందున్నా కూడా నీ మనసు మాత్రం మాత్రం చలించకుండా నిశ్చలంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు నాపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడే జరుగుతుంది. ఇది నీవు నమ్మిన నాడు నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా కూడా పలుకుతాను. నువ్వు ఎక్కడ ఉండి నా నామాన్ని స్మరించినా కూడా నేను వింటాను. అలాగే నా రూపాన్ని చూసినా కూడా నీకు అక్కడే కనిపిస్తాను. ఆర్తితో అడిగితే అసలు ఈ బాబా ఇవ్వనిదంటూ ఏదైనా ఉంటుందా? అది నా భక్తులకు ప్రత్యేకించి మరీ నేను చెప్పుకోనవసరం లేదేమో. అయితే నువ్వు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో కొంత మార్పు చేర్పులు వస్తాయి. ఇంకా కొందరితో అయితే కాస్త ఆరోపణలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాస్త మృదువుగా మాట్లాడి ఇతరుల మనసును జయించాలి. అలాగే ఆ పోరాటంలో నేను ఒంటరిగా ఉన్నానని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీ సాయి లేనటువంటి ప్రదేశం అంటూ ఎక్కడైనా ఉంటుందా? నువ్వు పిలవాలే కానీ ప్రతి రూపం కూడా నా రూపమే. అడుగడుగునా కూడా నీ సాయి లీలలు నీకు అనుభూతినిస్తాయి. నీ సాయి నీతోనే ఉన్నాడని నమ్ముతూ నువ్వు ముందుకు సాగిపో. నేను నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శక్తిని ఇస్తాను. అలాగే సమస్య నుండి బయటపడేటటువంటి గొప్ప తెలివితేటలు ఇస్తాను. సమయస్ఫూర్తితో మెలిగేటటువంటి చాతుర్యాన్ని ఇస్తాను. మిమ్మల్ని మీరు కనిపెట్టుకుని ఉండేటటువంటి ఈ సాయికి మీరు నాకు గురుదక్షిణగా ఏమివ్వాలో తెలుసా? కేవలం ప్రేమ, భక్తి, నమ్మకం ఇవిస్తే చాలు. అంతేకాని ఆర్భాటమైనటువంటి హంగుతో కూడినటువంటి పూజలను ఈ సాయి స్వీకరించడు. నువ్వు నాకు ఏమీ ఇవ్వలేకపోయినా పర్వాలేదు. నమ్మకాన్ని మాత్రం ఇస్తే చాలు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అంటారు కదా! ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం. అదంత తేలికైంది కాదు. నీ జీవన ప్రయాణంలో అనుక్షణం కూడా ఇప్పటి వరకు కష్టనష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ వాటన్నిటినీ భరిస్తూ వచ్చావు. ఇక నీకు మాత్రం ఎప్పటికీ కూడా కష్టమనేది రానివ్వకుండా నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరిచే విధంగా ఒక మంచి అవకాశం అయితే నీ తలుపు తట్టబోతోంది. ఆ అవకాశంతో నీకున్నటువంటి సమస్యలు కానీ, నీ కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగవుతాయి. తద్వారా నీ జీవితం మరలా ఎంతో సంతోషంగా, ఆనందమయంగా కొనసాగుతుంది. ఇక నిజం చెప్పాలంటే నీ కష్టాల నుండి నిన్ను గట్టెక్కిస్తున్నాననే చెప్పాలి. ఇక నుండైనా నిశ్చితంగా ఉంటావు కదూ! నేను నీతో ఉన్నానని పూర్తిగా విశ్వాసంతో ఉంటావు కదూ! అలాగే నీ పరిస్థితులన్నీ కూడా చక్కపడతాయని ధైర్యంతో ఉంటావు కదూ! నీకు చక్కని జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి ఉద్యోగం నీకు లభించేలా చేస్తాను. చివరకు నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇక మీ తల్లిగారిని నిరంతరం గుర్తుకు చేసుకుంటూ ఉండు. ప్రతి పని కూడా అమ్మకు చెప్పి చెయ్యి. అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా ఏదైనా కానీ పెద్ద సంకల్పమైనా కూడా తప్పక నీకు సిద్ధిస్తుంది. ఇక సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువైపోతుందని నేను అర్థం చేసుకోగలను. నీకున్నటువంటి ఆందోళన కానీ, భయాలు కానీ అన్నీ కూడా పక్కన పెట్టు. తద్వారా చేయవలసినటువంటి పనేమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు చేసినటువంటి కష్టంతో వచ్చే ఆనందం నీకు ఏ విధంగా ఉంటుందో నువ్వు తప్పక అనుభూతి పొందుతావు. ఇక ఎక్కువగా తొందరపడనవసరం లేదు. నీ పనిలో ఆలస్యం అవుతుందని అస్సలు నిరాశ చెందనవసరం లేదు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుందంటారు కదా!
ఆలస్యమైనా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా నీ ప్రథమ కర్తవ్యం. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందని మరొకసారి ఈ సాయి నీకు ప్రమాణం చేస్తూ ఒక గొప్ప అవకాశంతో మంచి శుభవార్త వింటావని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.